ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు అవని కావ్యకి పెళ్లి చేసి తీసుకురాకపోయుంటే ఇది చచ్చేది. 4 రోజులు ఏడ్చి ఊరుకునేవాళ్ళం. ఇప్పుడు రోజు ఏడవాలమ్మా. వదినా, ఏంటా మాటలు? ఇంకేమని అనమంటావు? సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో ఆలోచిస్తున్నా. మాకు కొంత సమయం ఇవ్వండి. కావ్య కాపురం చక్కదిద్దుతాం. అవునక్క, కొన్ని సమస్యలను దాటడానికి వెంటనే దారి కనిపించదు. కాస్త సహనంతో వెతకాలి. అత్త, మావయ్య, మీరు చేసింది అందరి దృష్టిలో తప్పై ఉండొచ్చు, కానీ ఆ సమయంలో అంతకంటే ఇంకెవరూ ఏమీ చేయలేరు. మీరు పెళ్లి చేయబట్టే నా చావు ఆగింది. లేదంటే ఈ రోజు మీ అందరినిలా చూస్తుండేదాన్ని కాదు. ప్రేమించిన వాడికి దూరంగా ఉండలేను, భర్తని దూరం చేసుకోలేను. దానికంటే చావే నయ్యం. ఒకప్పుడు గొడవలొచ్చి నువ్వు శ్రీకర్ మావయ్యను వదిలి కొన్ని రోజులు మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నావు. అప్పుడు నువ్వెంత నరకం అనుభవించుంటావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేసి నన్ను నా పవన్ దగ్గరికి పంపించేయండి. 2 రోజులు చూద్దాం. అట్నుంచి అల్లుడైనా వచ్చి నిన్ను తీసుకువెళ్ళాలి, లేదా ఇట్నుంచి వీళ్ళైనా నీ అత్త మామల ఆశలను తీర్చి దిగబెట్టి రావాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా ముగ్గురం కలిసి కాస్త విషం తాగి చేస్తాం. రావే వదినా. ఎంత దూరం తీసుకొచ్చావో చూడు. ఒక ప్రేమ జంటను కలిపాను. ఇలా విడిపోయే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. బాధ్యత తీసుకుని పెళ్లి చేసావు కదా, ఇప్పుడు వాళ్ళని కలిపే బాధ్యత కూడా నీదే. అందరి సమస్యలకు ఆస్తి పంపకాలే పరిష్కారం కాదు. మేము బతికున్నంత వరకు ఆస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏవీ ముక్కలు కాకూడదు. వాళ్ళ కాపురం మీరే నిలబెట్టాలి. అందరూ నిన్ను అసహ్యించుకొని నీ మొహంపై ఉమ్మేసేలా చేస్తాను. నా మీద నువ్వు, నా భర్త మీద ఆ నరసింహం గాడు చెయ్యి చేసుకుంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.